బ్రో నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మొన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారో బడ్జెట్ పైన ఆయన కీలకమైన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్‌లో సూపర్ సిక్స్‌కి గుండు సున్నా చుట్టారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఏదైతే సూపర్ సిక్స్ హామీలకు తగినట్టుగా బడ్జెట్ కేటాయింపులు జరగలేదు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పైతే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే చిన్నపిల్లవాడి నుంచి పండు ముసలి దాకా అందరూ కూడా నవ్వుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే అన్నదాత సుఖీభావ అని చెప్పి రైతులకి 20,000 రూపాయలు ఇవ్వాలి అని ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలనేది బడ్జెట్లో పెట్టాం. మరి అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తలా 15,000 రూపాయలు ఇవ్వాలనేది బడ్జెట్లో పెట్టాం. మరి సూపర్ సిక్స్లో ఈ 2 భాగాలు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మైండ్ ఏమైనా భ్రమించిందని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. అసలు ఆ నాయకుడు అతను మాట్లాడేదానికి అతని పార్టీ చేసే విధానానికి ఏమాత్రం కూడా సంబంధం లేదని చెప్పి ప్రజలు ఇప్పటికీ అసహించుకుంటా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే బడ్జెట్ కేటాయింపులో నా ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి ఎట్లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా కొనసాగించడం ధర్మమేనా అని చెప్పి ఆయన ఒక క్వశ్చన్ కూడా రైట్ చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆర్థిక విధ్వంసానికి మరి ఇతను ముఖ్యమంత్రిగా వద్దు అని చెప్పేగా ప్రజలు దించేశారు. మరి ఇంకా ఇతను రాజకీయం మాట్లాడడానికి ఇతనికి ఏం అర్హత ఉంది? ఇతను ఒక విద్యార్థులతో కూడినటువంటి ఒక సభలో నా వెంట్రుకు కూడా పీకలేరు అని చెప్పి విద్యార్థుల ముందు రాజకీయ ప్రసంగం చేశాడే. మరి ఆనాడు ప్రజలందరూ కూడా ఒకటే భావించారు, నీ వెంట్రుకు పీకాల్సిన అవసరం మాకేంటా, నీ పదవి పీకేస్తామని ఈరోజు పీకి ఇంట్లో కూర్చోబెట్టారు. మొహం చూపించుకోలేనటువంటి పరిస్థితుల్లో శాసనసభకు రానేటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యే ఉన్నాడు, పులివెందుల ఎమ్మెల్యే. ఇక్కడ ఒకటి మేము తెలియజేస్తా ఉన్నాం, నీకు నిజంగా దమ్ముంటే, నువ్వు నిజంగా చిత్తశుద్ధి గల నాయకుడివే అయితే నువ్వు శాసనసభకు రా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షానికి 11 మంది శాసనసభ్యులు ఉంటే తలా 2 నిమిషాలు ఇచ్చినా కూడా 23 నిమిషాలు ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా వీళ్ళందరి టైం కూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి నువ్వు మాట్లాడొచ్చు కదా, నువ్వు 22 నిమిషాలు 23 నిమిషాలు మాట్లాడొచ్చు కదా, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే. అంటే ప్రజల సమస్యలు తెలియజేయడానికి ఆ టైం సరిపోదు, నాకు ఇచ్చే టైం సరిపోదు. అదే ప్రతిపక్ష నాయకుడిగా హోదా కల్పిస్తే ఎక్కువ సమయం ఉంటుంది, ఈ సమయాన్ని అంతా కూడా ప్రజల కోసం నేను పోరాటం చేయొచ్చు అనేసి అయితే ఆయన చెప్తున్నారు. ఇతనికి నిజంగా చిత్తశుద్ధి లేదు అనేది ఈ వ్యాఖ్యల ద్వారా బయటపడతా ఉంది. ఎందుకంటే ఇతను చేసిన విధ్వంసం గురించి చెప్పడానికి మా నాయకుల సమయం సరిపోవట్లా. సభలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇతను చేసిన విధ్వంసం గురించి మాట్లాడాలంటే ప్రతి ఎమ్మెల్యేకి 2 గంటలు కావాలి, అంత సమయం లేదు అక్కడ. ఇతను మాట్లాడడానికే 20 నిమిషాలు చాలా ఎక్కువ. కాబట్టి నిజంగా నువ్వు ప్రజల పక్షాన్ని మాట్లాడాలనుకుంటే రా సభకు రా. అసలు ప్రజల సమస్యలు ఏం లేవు, అందుకని తప్పించు తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళగా ఈరోజు ఒకే పందా మీద నడుస్తూ ఉంటే మరి డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజల సమస్యలు లేవు కాబట్టి నువ్వు అసెంబ్లీ ఎగ్గొడుతున్నావు. నిజంగా రాష్ట్రంలో ప్రజల సమస్యలు ఉంటే నువ్వు వచ్చి ఆ 2 నిమిషాల్లో అని చెప్తావు కదా. కాబట్టి ఈ వీళ్ళ మాటలు మాట్లాడాల్సిన, దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం కూడా లేదని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రెస్ మీట్లో ఇంకో మాట కూడా అన్నాడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేతో, మరి నువ్వేంటి, నువ్వు ఎమ్మెల్యేకి ఎక్కువ ప్రతిపక్ష నాయకుడు తక్కువ నువ్వు, కాబట్టి నీకు ప్రజలు అదే స్థానాలతో 11 స్థానాలతో నీకు ఇదే ఎక్కువ బాబు అని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. కాబట్టి నువ్వు ఇంకొకళ్ళు విమర్శించేటప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి అనుకుని నువ్వు విమర్శించు. అంతేగాని నోరు ఉంది కదా, మైక్ ఉంది కదా, వింటున్నారు కదా అని విమర్శిస్తే ఈరోజు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఊరుకునే పరిస్థితి లేదు. ఇంకొక ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే జరిగాయి అందులో కూడా చంద్రబాబు నాయుడు రిగ్గింగ్ చేశాడని చెప్పి అయితే ఆయన ఆరోపిస్తున్నారు. రిగ్గింగ్ చేస్తే ఇప్పుడు అవతల మిగతా ఉన్న క్యాండిడేట్లు అందరూ కూడా అంత తెలివి తక్కువ వాళ్ళు, ఈయన ఒక్కడే తెలివిగా దిగి వచ్చాడండి. రిగ్గింగ్ చేస్తే ఎంత రిగ్గింగ్ చేశారు? బూత్ రిగ్గింగ్ చేయడానికి అవకాశం లేదే. పకడ్బందీగా ప్రతి బూత్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. నిజంగా మీకు డౌట్ ఉంటే ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయి. నువ్వు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రత్యక్షంగా 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులు పెడితే 2 స్థానాల్లో కూడా ఒక 77,000 ఇంకోటి 82,000 అంటే అసలు రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి మెజార్టీ. అయినప్పటికీ కూడా సాక్షుల తప్పుడు రాతలు రాస్తూ మరి కూటమి ప్రభుత్వానికి ఎదురు తిరిగిన పట్టభద్రులను రాస్తూ సిగ్గుండాలి. గతంలో అసలు మీ చరిత్ర మీరు చూసుకోండి. గతంలో మీరు అధికారంలో ఉండి మేము ప్రతిపక్షంలో ఉంటే మేము 3 అభ్యర్థులు పెట్టి 3ని గెలిపించుకున్నాం ప్రతిపక్షంలో. అది మా ధైర్యం, అది మా దమ్ము. ఈరోజు మీరు ఎన్నికల్లో పోటీ చేయకుండా పిరికి పందల్లా పారిపోయి యూటీఎఫ్ అనే ఒక సంస్థ ద్వారా, ముసుగు ద్వారా మీరు అభ్యర్థులను పెడితే వాళ్ళు ఘోర పరాజయం చెందారు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. ఇంకోటి కూడా, నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నావే, అటువంటి ఏదో కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని మాట్లాడావు కదా, అసలు అటువంటి వ్యక్తి నీ ప్రభుత్వాన్ని కూలగొట్టేదాన్ని ప్రధాన భాగస్వామి అయ్యాడు. కాబట్టి అతని స్థాయి, అతని సామర్థ్యం తెలుసుకుని మాట్లాడు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకునే పరిస్థితి కూడా లేరు. ప్రజలు ఇప్పటికే బట్టలు తీసి 11 సీట్లతో ఇంట్లో కూర్చోబెట్టారు. ఇక రాబోయే ఎన్నికల్లో రేపు వచ్చే సంవత్సరం స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఆ సంస్థలో అసలు
1% ఓట్లు కూడా వస్తాయో రావో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కువ ప్రేలాపనలు పేలబాకండి. ఒక్కొక్కళ్ళుగా మీ అవినీతి చిట్టా కూడా బయటికి తీసి ఒక్కొక్కళ్ళు మీ గ్యాంగ్లో అందరూ కూడా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు విజయవాడ జైల్లో ఒక ఆయన ఒక్కడే పాపం ఒంటరిగా ఉన్నాడంట. ఆయన తోడు కావాలని అడుగుతున్నాడంట. కాబట్టి మా జిల్లాలో ఇంకోడు ఉన్నాడు విదేశీ. ఎవరు మరి అంటే అరెస్టుల పరంపర అయితే కొనసాగుతుంది. ఎవరిని పంపిస్తారు వంశీకి తోడుగా? కాదండి, ఇప్పుడు అవినీతి అక్రమాలు చేయటంలో వీళ్ళందరూ కూడా ఒకళ్ళు మించిపోయిన వాళ్ళు ఒకళ్ళు, అదే ప్రాబ్లము. ఇప్పుడు అందులో టాప్ ఎవరిని తీయాలి అంటే ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు పోటీ పడతా ఉన్నారు. కాబట్టి పూర్తి సాక్ష్యాధారాలు వస్తే వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఒక్కొక్కళ్ళని తోడు పంపించే కార్యక్రమం కూడా ప్రభుత్వం. టాప్ 5 లో ఎవరున్నారు ఆఫ్టర్ వంశీ? అంటే వంశీ తర్వాత ఎవరు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముఠా నాయకుడు. ఆ ముఠాలో మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, మానవుడితో చెప్పిస్తున్నారు. కొడాల నాని ఉన్నాడు, అంబటి రాంబాబు ఉన్నాడు, రోజా గారు ఉంది, ఇట్లా వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరిలో ఒకళ్ళ తర్వాత ద్వారంపూడి అయితే అసలు వీళ్ళందరికీ కూడా కింగ్ మేకర్ లాంటాడు. ఎవరైతే గతంలో నోరు పారేసుకున్నారో వీళ్ళందరూ మా విజయవాడలో కూడా ఒక పెద్ద మనిషి ఉన్నాడు, పెద్ద వాలంటీర్ గారు, ఆయన ఇట్లా వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వంశీ గారికి తోడెళ్తారు. ఆయన కానీ వీళ్ళందరూ కూడా జైల్లో పిచ్చా పార్టీ పెట్టుకోవచ్చు. దానికి సిద్ధపడి ఉండని కూడా తెలియజేస్తాను. మరోవైపు విడుదల రజనీని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. విడుదల రజనీని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేసి ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటి ఇప్పుడు మాకు వచ్చిన సమస్య ఏంటంటే ఈ బందిపోటు దొంగలు ఊరుకోకుండా ఉన్నారు. ఎవరి ముందు ఏమంటారంటే ప్రజలు కూడా చెప్పే పరిస్థితులే, ఈడ ఆడ వాడా అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఏంటంటే సాక్ష్యాధారాలు ఉంటే ఖచ్చితంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఖచ్చితంగా లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ ఈ 10 ఏళ్ల పాటు కొనసాగించి రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధిని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. దానికి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వర్ధిల్లుతుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. వస్తాని పరిస్థితి ఏంటి? మొత్తం 1 బై డే రోజుకొక జైలుకి రోజుకొక స్టేషన్ కి తిప్పిస్తున్నారు. ఇంకా ఎంతవరకు తిరిగే అవకాశం ఉంది పోసాని? రాజకీయాల్లో ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా విమర్శించవచ్చు ప్రత్యర్థి పార్టీలు సాక్ష్యాధారాలతో. అంతే నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని వ్యక్తిగత దోషణలు చేయటం, మరి వ్యక్తిత్వ హననాలు చేయటం, కుటుంబ సభ్యుల మీద మాట్లాడటం, ఇవన్నీ కూడా ఈ పిచ్చికి పరాకాష్ట. కానీ దానికి వీళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకుంటా ఉన్నారు. ఎవడి కర్మకు వాడే బాధ్యుడు. ఈరోజు ఊరూరు తిరుగుతూ ఉన్నారు. అంతమించి మేము చెప్పేది కూడా ఏం లేదు. ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజలు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలు వాళ్ళు తీసుకునే నిర్ణయం సరైంది అని చెప్పి మొన్న జరిగినటువంటి పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళందరూ కూడా నిర్ణయించుకునేటువంటి పరిస్థితి ఉంది.